హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నా పేరు నగేష్. సో రీసెంట్గా మనకి హెచ్ఎండిఏ పరిధి పెంపు అని ఆర్టికల్స్ అయితే ఒక 2-3 టైమ్స్ రావడం జరిగింది. సో యాక్చువల్గా హెచ్ఎండిఏ పరిధి అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మాస్టర్ ప్లాన్స్ కూడా ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటాయండి. సో మనకి లాస్ట్ టైం 2009లో 9 వరకు మనకి హుడా అనేది ఉండే. సో హుడా తర్వాత మనకి హెచ్ఎండిఏగా చేంజ్ అవ్వడం జరిగిందనమాట. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా చేంజ్ అయ్యింది. సో ఈ హెచ్ఎండిఏ పరిధి వరకు ప్రస్తుతం ఉన్న లిమిట్ ఎక్కడ వరకు అనుకుంటే మనకి సంగారెడ్డి, శంకర్పల్లి, చేవెళ్ళ, షాబాద్, షాద్నగర్, కందుకూర్, ఇబ్రహీంపట్నం మండలంలో మనకి మంగళపల్లి, పెద్దంబర్పేట్, ఫిలిం సిటీ అండ్ గట్కేసర్, కీసర, మేడ్చల్ వరకు మనకి ప్రస్తుతానికి హెచ్ఎండిఏ లిమిట్ ఓఆర్ఆర్ వరకు ప్రస్తుతానికి ఎక్స్టెండ్ అయి ఉందండి. సో ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ లిమిట్ అనేది ఓఆర్ఆర్ దాటి ట్రిపుల్ వరకు అయితే ఈ లిమిట్ అనేది ఎక్స్టెండ్ అవ్వబోతుందన్నమాట. సో గవర్నమెంట్ అయితే దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టి గ్రౌండ్ వర్క్ అయితే చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ 2025 ఇయర్ వరకు ఈ హెచ్ఎండిఏ లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేయబోతున్నారు. దీనికి ఒక జీవో కూడా రిలీజ్ చేయబోతున్నారు అనమాట అతి త్వరలో. సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో హెచ్ఎండిఏ అనేది ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది, మనకి ఎన్ని గ్రామాలు కలుస్తున్నాయి, ఏ మండలాలు, ఏ జిల్లాలు అయితే హెచ్ఎండిఏ లిమిట్స్లో మనకి రాబోతున్నాయి అనేది మన దగ్గర ఒక లీస్ట్ అయితే ఉందన్నమాట. సో ఆ లీస్ట్లో ఉన్న గ్రామాలు, మండలాలు, జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో యాక్చువల్గా మనకి రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 27 మండలాలు కంప్లీట్గా హెచ్ఎండిఏ పరిధిలోకి అయితే రాబోతున్నాయి అన్నమాట. మనకి ఈ వెస్ట్ పార్ట్లో చూసుకుంటే శంకర్పల్లి, చేవెళ్ళ మండలం, షాబాద్ మండలం ఆల్రెడీ ఇవి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాయండి. సో మనకి కొత్తగా సౌత్ పార్ట్లో ఎక్కువగా ఒక 5 మండలాలు అయితే మనకి తలకొండపల్లి, అమన్గల్లు, మాడుగుల, కడతాల్, కేశంపేట్ ఈ 5 మండలాలు అయితే మనకి హెచ్ఎండిఏ పరిధిలోకి అయితే రాబోతున్నాయండి. మనకి సంగారెడ్డి డిస్టిక్లో చూసుకుంటే 8 మండలాలు ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా మనకి 3 కొత్త మండలాలు అయితే చేర్చబోతున్నారనమాట. ఒకటి చౌట్కూర్ మండలం, కొండాపూర్ మండలం, సదాశివపేట మండలం. ఈ 3 మండలాలను అయితే మనకి హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయండి. సో ఇక్కడ మనకి కొత్తగా వికారాబాద్ డిస్టిక్ని చేర్చబోతున్నారనమాట. హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది వికారాబాద్ డిస్టిక్ వరకు వెళ్ళబోతుంది. ఈ వికారాబాద్ జిల్లాలో మనకి చేర్చే ఒక 5 మండలాలను అయితే చేరుస్తున్నారు. ఒకటి మోమిన్పేట్ మండలం, నవాబ్పేట్ మండలం, పరిగి మండలం, పూడూరు మండలం, వికారాబాద్ మండలం. ఈ 5 మండలాల వరకు అయితే హెచ్ఎండిఏ పరిధి పెరగబోతుందన్నమాట. మనకి RRR దాటి ఒక 5 కిలోమీటర్స్ వరకు అయితే ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ వెళ్ళబోతుంది. మనకి ప్రీవియస్గా ఎక్కడైతే హెచ్ఎండిఏ లిమిట్స్ ఎండ్ అయిందో అక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వరకు అయితే హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్టెండ్ అవ్వబోతుంది. సో అండ్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ కూడా పెంచబోతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి అండి. సో దిస్ ఈజ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ అండి.